నమస్కారం స్వామి, బాగున్నారా? నమస్కారం 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 నమస్కారమ్మా. నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారమ్మా. నమస్కారమ్మా. నమస్కారమ్మా అందరికీ. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అందరికీ. గుడ్. ఏంటంతా బాగున్నారా? మనం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఇప్పుడు చేసిన కార్యక్రమం వల్ల నాకు ఎక్కడ లేని తృప్తి. ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ప్రారంభించాం. మన మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు మీతో కలిసి ఒక బ్యాచ్ ఆఫ్ ఉండరాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశాం. వాళ్ళలో ఎక్కడ లేని తృప్తి, ఆనందం ఉంది. నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా తృప్తినిచ్చింది నాకు. ఒకప్పుడు మీ పేరే వికలాంగులని పెట్టేవాళ్ళు. నేను ఆ పేరే మార్చాను. వికలాంగులనే మాట కరెక్ట్ కాదు. మీరు విభిన్న ప్రతిభావంతులు. ఓసారి ఒక సమస్య ఉండొచ్చు, కానీ ఆ సమస్యను అధిగమించి సమాజానికి ఉపయోగపడే శక్తి, సామర్థ్యం మీకుంది. అందుకే ఆ పేరు కూడా మార్చాము. అక్కడి నుంచి ఇంకొక పక్క మీరు చూస్తే ఒకప్పుడు చేయూత్ అనే కార్యక్రమం పెట్టాం. చేయూత్ అనే కార్యక్రమం పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మీకు కానీ ఒక హ్యాండ్ హోల్డింగ్, ఒక చేయూతనిస్తే మీరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు, అందరితో సమానంగా రాణిస్తారు, సమాజానికి మీరు ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేశాం. ఒకప్పుడు ట్రై సైకిల్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత మీరు చూస్తే మీ ఆత్మవిశ్వాసం పెంచడానికి 2 వీలర్తో ప్రారంభించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చాం. మీ మొబిలిటీ పెంచడానికి ఆలోచించాం. ఇంకొక పక్క 12 సంవత్సరాల్లో మీరు చూస్తే 500 రూపాయల నుండే పింఛన్ని 6,000, అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు పెంచాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎక్కడా జరిగి ఉండదు. 12 ఏళ్లలో నేను 5 ఏళ్ళు లేరు, కానీ లేని సమయానికి కూడా వడ్డీతో కలిపి 12 సంవత్సరాల సమయంలో 12 రెట్లు దివ్యాంగుల పింఛను పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇంకా ఇబ్బందుల్లో ఉండే కొంతమంది కోసం ఈరోజు 10,000 ఇస్తున్నాం, 8 పేషెంట్స్ అటువంటి వాళ్ళని. ఇంకొక పక్క మంచానికే పరిమితమైన వాళ్ళు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. పింఛన్ల కార్యక్రమంలో 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు ఇవ్వడం లేదు. అలాంటి ప్రోగ్రామ్ శ్రీకారం. ఈరోజు మనకి బస్సుల్లో మీరు చూస్తే అన్ని బస్సుల్లో మీకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి ఎక్కడున్నా మీరు బయట తిరగడానికి ఈజీగా. చాలామంది ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు, లేకుంటే పిల్లల్ని చూడడానికి, తల్లిదండ్రులు చూడడానికి పోవాలంటే కష్టం ఉండేది. ఇప్పుడు మేము ఫ్రీగా పోగలుగుతున్నాం. దీనివల్ల మాకు ఒక్కొక్క నెలకు 1,000-2,000 రూపాయలు ఆదా అవుతుంది, పొదుపు వస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఏంటంటే, ఇంటికే పరిమితం కాకుండా బయట తిరిగితే మీలో ఒక నూతనోత్సాహం వస్తుంది, నమ్మకం వస్తుంది. సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా ఉండే విధంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ రోజు ఇంద్రధనుస్ అనే పేరు పెట్టి వరాలు ఇచ్చాను. ఈరోజు అందులో ఒకటి దివ్యాంగ శక్తి ఆ రోజు హామీ ఇచ్చా. అందుకే ఈరోజు దివ్యాంగ శక్తి ద్వారా 12,75,000 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. చాలామంది డబ్బులు లెక్కేస్తారు, కానీ నేను లెక్కేసేది డబ్బులు కాదు, మీ గౌరవాన్ని కాపాడడం కోసం ఈరోజు మేము పనిచేస్తున్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మందాకృష్ణ మాదిగని కూడా అభినందిస్తున్నా. ఆయన కూడా మీకోసం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు, దివ్యాంగుల కోసం. రెండోది గోనగండ్ల కోటేశ్వరరావు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. మీకు అందరికి ఒక స్ఫూర్తి కూడా. ఆయన దివ్యాంగుడిగా వండుకొని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముందర స్కూటర్ వేసుకొని బ్రహ్మాండంగా ఎన్ని కిలోమీటర్లను అలసిపోకుండా తిరుగుతూ ఉంటాడు. దగ్గర 45 ఏళ్ళు తిరిగాడు. మీరందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దాన్ని అధిగమించాలి. వీళ్ళిద్దరిని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఒకటి మందాకృష్ణ మాదిగ మీకోసం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా. రెండోది కొనుగోళ్ల కోటేశ్వరరావు.
ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని రోజులందరూ 2014 లేకపోతే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఒక కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోయారు. తర్వాత మీరు చూస్తే ఇటీవల కాలంలో 14 నేను వస్తాను 500 రూపాయల పెన్షన్ ని నేను 1500 చేశాను. అదే సమయంలో మళ్ళీ 2018-19 ఆ ప్రాంతంలో 1500 3000 చేశాను. మళ్ళీ 5 ఏళ్లు ఎవరు ఏం చేయలేదు. మళ్ళీ నేను వస్తాను 3000ని 6000 చేశాను. అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు మీ పెన్షన్ పెంచామంటే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని నేను ఆదుకున్నాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు సంబంధించి ఇన్ని మంచి పథకాలు ఇంత సౌకర్యంగా ఇంత జాగ్రత్తగా ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని మాకు చేస్తున్న ఈ ఏదైతే చేయుతుందో సార్, ఎక్కడా కూడా అంటే మిగతా రాష్ట్రాలు ఇంతగా లేదు సార్. అలానే కొన్ని ప్రపంచ దేశాల్లో కూడా చూస్తే కొన్ని దేశాలు ఇంకా అసలు మా వికలాంగుల దాని మీద అసలు కొన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించేమో చేయట్లేదు సార్. ఇక్కడ మనం చేసేది యావత్ భారతదేశానికే కాకుండా కొన్ని దేశాలకు కూడా స్ఫూర్తిదాయకం సార్. దీనికి మేము ఇక్కడ దివ్యాంగులో పుట్టిన బాధ కంటే మీరు మమ్మల్ని చూపించే ప్రేమతో మేము చాలా గర్వంగా సంతోషంగా బతుకుతున్నాం సార్. ఈ రోజు మేము డబుల్ పీజీలు చేసి ప్రజాసేవలో కూడా మేము ఉన్నామంటే దానికి స్ఫూర్తి మీరే సార్, మా అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా. అయితే మా వైపు నుంచి ఇంకో చిన్న సబ్మిషన్, మీరు ఇంత బాగా చేస్తారు, మాకు దివ్యాంగులకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మాకు రిజర్వేషన్ కలిసి ఇస్తున్నారు సార్. అయితే మొన్న మీరు ఏదైతే భారతదేశంలో ఏ రాష్ట్రం లేనంత మీరు మాకు పెన్షన్లు పెంచి గత ప్రభుత్వం ఇచ్చిన దొంగ పెన్షన్లు ఏదైతే క్రమంలో మీరు సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేశారు సార్, దానికి మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ముసుగులో దొంగ సర్టిఫికేట్ పెట్టి సకలాంగులు లబ్ధి పొందుతున్నారు. అలాగనే సార్ తమకి మా సైన్స్ ఇంకో చిన్న సబ్మిషన్, వికలాంగుల పెన్షన్ 3000 కానించి 6000 చేసిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. మీతో ఈ రోజు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా, నా పూర్వ జన్మ సుకృతం. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం నాకు. ఈ అవకాశాన్ని అనునిత్యం మీరు చెప్పిన ప్రతి మాట నా చెవుల్లో ఎప్పుడూ ఉంటుంది. అన్ని విధాలు మీకు న్యాయం చేస్తాను.